నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ చర్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తి పంపాలా వద్దా అనే అంశంపై జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ ఎన్డీఎస్ఏ కీలక స్పష్టత ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందించకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని ఎన్డీఎస్ఏ వెల్లడించింది. రైతులకు నీటిని ఎత్తి పంపాలా లేదా అనే నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ ప్రధాన బాధ్యత ఆనకట్టలు, బ్యారేజీల భద్రత, వాటి నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించడం మాత్రమేనని పేర్కొంది. ఆనకట్టల తనిఖీలు నిర్వహించడం, భద్రతా పరిస్థితులను అంచనా వేయడం, నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై సాంకేతిక సూచనలు ఇవ్వడం వరకు మాత్రమే తమ పరిధి ఉంటుందని తెలిపింది. కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించాలా, ప్రజలకు తాగునీటిని ఏ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలా, ఎంత మేరకు నీటిని ఉపయోగించాలా అనే అంశాలు పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర బ్యారేజీల భద్రత, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాంకేతిక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీకి ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు అధ్యక్షత వహిస్తుండగా కేంద్ర జల సంఘం, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ వంటి జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల నిపుణులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని విడుదల చేయాలా లేదా అనేది తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని ఎన్డీఎస్ఏ మరోసారి స్పష్టం చేసింది. అదే సమయంలో నీటిని పంపింగ్ ప్రారంభించే ముందు బ్యారేజీల భద్రతా పరిస్థితి, నిపుణుల సాంకేతిక సూచనలు, మరమ్మతుల పురోగతి వంటి అంశాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నప్పటికీ ఎన్డీఎస్ఏ విడుదల చేసిన వివరణ ప్రకారం తమ పాత్ర ఆనకట్టల భద్రత, సాంకేతిక పరిరక్షణకు మాత్రమే పరిమితమని, నీటి వినియోగంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.